నాన్నా పులి మీకు అందిస్తున్నవారు తెలుగు ఫర్ కిడ్స్. అనగా అనగా ఒక అబ్బాయి అబద్ధాలు చాలా చెప్పేవాడు. పశువులు కాస్తూ ఒకరోజు నాన్నా పులి అంటూ అరిచాడు. కట్టెలు కొడుతున్న తండ్రి గొడ్డలి పట్టుకు వచ్చాడు. పులి లేదు గిలి లేదు అన్నాడు ఆ అబ్బాయి. పులి వస్తే నేను అరిస్తే నీకు వినిపిస్తుందో లేదో అని పరీక్షించా అన్నాడు. అవునేమో అని తండ్రి ఊరుకున్నాడు. నాన్నా పులి అని ఆ అబ్బాయి మళ్ళీ అరిచాడు. తండ్రి మళ్ళీ పరిగెత్తుకు వచ్చాడు. ఊరికే అరిచా, నువ్వు భయపడిపోయావు హా అంటూ ఆట పట్టించాడు ఆ అబ్బాయి. అబద్ధాలాడటం తప్పు, ఇలా ఆట పట్టిస్తే ఇంకోసారి పిలిచినప్పుడు నేను రాను అన్నాడు తండ్రి. నిజంగా పులి వచ్చింది. ఆ అబ్బాయికి భయమేసింది. నానా పులి అని అరిచాడు. నేను నమ్మను, నేను రాను అని అరిచాడు తండ్రి. అయ్యో నాన్నా నిజంగా పులి వచ్చింది అని అరిచాడు అబ్బాయి. గోండ్రుమంది పులి. అది విన్న తండ్రి పరిగెత్తుకు వచ్చాడు. పులి మీదకు గొడ్డలి విసిరాడు. పులి పారిపోయింది. పిల్లాడికి బుద్ధి వచ్చింది.